అయితే నిన్న అసెంబ్లీ వేదికగా ఈ కల్వకుంట్ల కాలకేయులందరినీ కూడా రోడ్డు మీద కూర్చుండబెట్టిండు రేవంత్ రెడ్డి వాస్తవంగా. అందుకే అధికారం మత్తు వదిలింది, కానీ వీళ్ళకి అధికారం మత్తు వదిలింది, కానీ ఈరోజు అహంభావం, అహంకారపూరితం, పొగరు ఇవన్నీ కూడా ఇంకా వదలలేదు. అవి కూడా వదిలించేలా ఈరోజు తెలంగాణ సమాజం కానీ లేదంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ కృషి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నిజంగా కూడా ఇగో నిన్న కేటీఆర్ చూడు, ఈ పొగరుబోతు రోడ్డు మీద కూర్చుండబెట్టిండు. ఇంకొక పొగరుబోతున్నది హరీష్ రావు, ఆయన కూడా రోడ్డు మీద కూర్చుండబెట్టిండు. వీళ్ళందరూ ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈ దొంగల కొడుకులంతా కూడా ఈరోజు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. మొన్నటిదాకా ఎగిరెగిరి పడిండ్రు కదా, ఇప్పుడు వచ్చి రోడ్ల మీద కూర్చుంటే తెలంగాణ ప్రజలు చాలా ఆనందిస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే చాలా ఆనందంగా ఉన్నది, మామూలు ఆనందంగా లేదు. ఎందుకంటే ఇంత ఘోరం అంటే వీళ్ళు మామూలు ఘోరం కాదు చెప్పాలంటే. వీళ్ళ పొగరు, వీళ్ళ అహంకారము అన్నీ కూడా రేవంత్ రెడ్డి తీసినట్టే మనకు కనబడతా ఉంది వాస్తవంగా. చూడండి చూడండి ఇక ఈయన నవ్వుతా ఉండు. బాంబర్దేమో అట్లా కూర్చున్నాడు. ఇక నన్నేంద్రా ఇట్లా తీసుకొచ్చి పెట్టి రోడ్డు మీద కూర్చొని పెట్టింద్రా అని బాధపడతా ఉన్నాడు. ఇక ఈ పొగరుబోతు ఇక ఇది కథ. ఇక్కడేమో బాంబర్దేమో మంచిగా నవ్వుతా ఉన్నాడు. అంటే ఎక్కడ దాకా పోయింది ఇలా అహంకారం. చూడండి, అధికారం ఉన్నప్పుడేమో ప్రజల్ని పురుగుల్లాగా చూసిరు. ప్రజల్ని కానీ నాయకులు కానీ వీళ్ళేదో ఈ తెలంగాణ రాజ్యానికి మేమే రాజులు, సామంత రాజులు, యువరాజులు అనుకొని ఇష్టారీతిన ఈరోజు పరిపాలన చేశారు. ఇప్పుడు రివర్స్ కొట్టింది కదా, రివర్స్ కొట్టి తెలుస్తూ ఉంది వీళ్ళకి అసలు ఏంది ప్రజాస్వామ్యం అంటే ఏంది, అదేంది ఇది అని చెప్పి తెలుస్తూ ఉంది. నేను ఒక్కరోజుకే అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడకపోతే వచ్చి నియంత పాలన ప్రజాపాలన అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజు ఈ 10 సంవత్సరాలు ఏం చేసిర్రు నాయన మీరు? ఈ 10 సంవత్సరాల్లో మీరు చేసిన పీకుడు పని ఏంది? వీళ్ళని ఇట్లా కాదు, ఇంకా ఘోరంగా చేయాలి, ఇంకా దారుణంగా వీళ్ళని నిర్బంధించాలి. చెప్పాలంటే తెలియాలి వీళ్ళకి. నిర్బంధం అంటే ఏంటి తెలవాలి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి తెలవాలి. ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే కానీ లేకపోతే నెక్స్ట్ ఏదైనా 10లోకి వస్తే కానీ అరే డెమోక్రటిక్ గుండాలరా మనం, ఉండకపోతే మన బెండ్ తీస్తారా వీళ్ళంతా అని చెప్పేసి, ప్రజలు బెండ్ తీస్తారా అని చెప్పేసి తెలిసేదాకా చేయాలి ఈ దొంగలా కొడుకుల్ని. నిన్న ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా, దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. ఇంకా చూడండి, ఇది కాదు ఇంకొక న్యూస్ ఉంటుంది, అదైతే కరెక్ట్ ఉంటుంది అలా. ఇగో కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఉద్రిక్తత, మీడియా పాయింట్లో మాట్లాడనివ్వలేదని ఆగ్రహం, చీఫ్ మార్షల్తో ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ వాగ్వాదం, స్పీకర్తో మాట్లాడి వస్తానని వెళ్ళి తిరిగి రాని మార్షల్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. అసలు ఒకవైపు అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఇంకొక వైపు వీళ్ళు వచ్చి మీడియా సమావేశం పెట్టి ప్రజలను డైవర్ట్ చేసేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? మీరు మాట్లాడే వరకేమో అసెంబ్లీలో ఉంటారు. అసలు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి బీజేపీకి కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ ఛాన్స్ అయ్యట్లేదు. సమయం అంతా మీరు తీసుకుంటా ఉంటే ఏమైనా ఉన్నదా అంటే సొల్లుపురాన ఏమీ లేదు. కేసీఆర్ భజన తప్ప, కేసీఆర్ బాంచగిరి తప్ప, కేసీఆర్ చెంచాగిరి తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా బాయ్? ఏదీ లేదు. ఇప్పుడు వచ్చి మాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పేసి పొంకరాలు కొడుతూ ఉన్నారు. మరి బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు, వాళ్ళకి మైక్ వద్దా? మీరు ఒక్కరేనా ప్రతిపక్షం? వాళ్ళు కాదా ప్రతిపక్షం? వాళ్ళు వచ్చి బాయ్కాట్ చేసి బయటకు వచ్చి మీడియా సభ నడుస్తూ ఉంటే మీడియా మధ్య మాట్లాడేదో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దొంగనా కొడుకులంతా. దాన్ని కాదంటే ఈరోజు పోయి అది చేస్తూ ఉన్నారు. దానికట ఇప్పుడు కంచెల రాజ్యం అట, పోలీసు రాజ్యం అట. మరి మీ 10 ఏళ్ల పాలనలో పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు చేసినట్టు అరాచకాల అక్రమాలు అంత ఇంత కావు కదా. ప్రజల్ని గొర్రెల్లాగా పీనుగులాగా చూసినటువంటి సందర్భాలు లేవా? ఇప్పుడు వచ్చి మాట్లాడతారు పోలీసు రాజ్యం గురించి. సిగ్గుండాలే కొంచెమైనా. ఇంకేమంటారు? ఇదేమి రాజ్యం, కల్వకుంట్ల రాజ్యం, కంచెల రాజ్యం అట. ఇది కల్వకుంట్ల రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేశారట. అబ్బా ఇదంతా కల్వకుంట్ల రాజ్యం కదా అని మేము ఎప్పుడు వీళ్ళ పరిపాలన అప్పుడు పాడుకున్నది అంతా. బుధవారం సభ నుంచి వాకౌట్ చేసి మాట్లాడేందుకు మీడియా పాయింట్కి రాగా పోలీసులు మార్షల్స్ బారికేడ్లు అడ్డుపెట్టారు. సభ జరుగుతుండగా ఇక్కడ మాట్లాడుతున్న నిబంధన ఉందని చెప్పారు. దీంతో విపక్ష ఎమ్మెల్యేలంతా అక్కడే బైఠాయించారు. విపక్ష ఎమ్మెల్యేలు ఎవరు లేరు, అంత వీళ్ళే
ఎంత ఈ కల్వకుంట్ల కాలకేయలే ప్రభుత్వం ప్రజాస్వామ్యానట. అబ్బా ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది వాస్తవం చెప్పాలంటే. కూని చేస్తుందంటూ నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్త రూల్స్ ఏమిటంటూ హరీష్ కేటీఆర్ వాగ్వాదం దిగారు. ఎమ్మెల్యే ఆపే హక్కు మీకు లేదని ఆర్డర్ కాపీ ఉంటే చూపించాలని లోపల మైక్ ఇవ్వరు, బయట కూడా ఆపుతారు, లోపల మైక్ ఇయ్యారట. గంతసేపు మాట్లాడితే సిగ్గుచరం లేకుండా సబ్జెక్ట్ మాట్లాడడం పోయి ఇంకా కేసీఆర్ బాంచనికి చేసుకుంటా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ బయట లోపల మైక్ ఇవ్వరు, బయట కూడా ఆపుతారా? ఇంత అప్రజాస్వామికమా? అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అడ్డుకుంటారా? మరి వీళ్ళు అడ్డుకున్నప్పుడు ఏమైంది? వీళ్ళు ఈటల రాజేందర్ను రఘునందన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నప్పుడు ఏమైంది? అప్పుడు తెలియదా ప్రజాస్వామ్యం గురించి? ఇది అప్రజాస్వామిక పాలన అప్పుడు తెలియలేదా? మరి సిగ్గుండాలే. కటేన్ శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, సబితేంద్ర రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి తదితర ఎమ్మెల్యేలతో కలిసి వారు నిలదీశారట. ఏం లేదంతా మీడియా పాయింట్ వద్దకు వెళ్ళి మాట్లాడొద్దని కొత్తగా ఏదైనా నిబంధన పెట్టారా? పెడతారు. మరి అక్కడ సభ జరుగుతుంటే మీరెందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి? తెలియాలి కదా. అక్కడున్న విషయాలు కూడా ప్రజలు తెలియాలంటే మీలాంటి వాళ్ళు అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడేది. ఎందుకంటే మీరు అంతా మాట్లాడేంత అబద్ధాలే అర్ధసత్యాలే మాట్లాడతారు. ఏది మాట్లాడరు? రెచ్చగొట్టే మాటలు తప్ప ఏదైనా మాట్లాడతారు అంటే ఏది మాట్లాడరు. ఇగో చూడండి, ఇక మేము అలాంటి నిబంధన ఏమైనా పెట్టామా అంటూ చీఫ్ మార్షల్ ప్రశ్నించారు. సభకు సమాంతరంగా మీడియా పాయింట్లో మాట్లాడకూడదు కాబట్టి అడ్డుకుంటున్నామని ఆయన చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడి బయట నినాదాలు చేశారు. ఆర్డర్ కాపీ ఉంటే చూపాలంటూ పట్టుబడడంతో స్పీకర్తో మాట్లాడి వస్తారు లోపలికి వెళ్ళిన చీఫ్ మార్షల్ తిరిగి రాలేదు. కొంతసేపు నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కాగా వీళ్ళని ఎవరు కుక్కలు దేకరంటే అక్కడ వీళ్ళు ఎవరు ఈ పిఏలు వీళ్ళు కుక్కలు తప్ప ఎవరు దేకలేదు. వాస్తవం చెప్పాలంటే చక్కగా ఉన్నారు వెళ్ళిపోయారు. ఇదేనా ప్రజాపాలన అంటే అంటూ హరీష్ విమర్శలు గుప్పించారట. ప్రతిపక్షాల గొంతు వనిచేసేందుకు అధికార పక్షం కుట్ర చేస్తుందంటే అసెంబ్లీ వద్ద పోలీసులు మార్షల్తో వాగ్వాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో ఉంచారట. ఎన్ని రోజులైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది కదా, ఇంకెంతసేపు ఇవ్వాలి అంటే మొత్తం మీరే ఇస్తే మరి బీజేపీలో ఏం కావాలి, ఎంఐఎంలో ఏం కావాలి? ఇక మీరే మాట్లాడతారు. అయ్యా సిగ్గుండాలి కొంచెమైనా. గీ పొగరబోతు వేషాలు వేసి ఈ దాకా తీసుకొచ్చుకున్నారు. ఇంకా ఇట్లాంటి వేషాలు వేస్తే ప్రజలు అసెంబ్లీ నుంచి బయటికి పంపిస్తారు. అది గుర్తుపెట్టుకో.